హలో స్టూడెంట్స్, నా పేరు నరేష్ కారింగ్లా. సో ఇప్పుడు మనము సింప్లిఫికేషన్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాము. అందులో ప్లస్ మైనస్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఆ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 69 మైనస్ 81 ప్లస్ 34 ఇచ్చారు ఇక్కడ. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి? సింప్లిఫై చేయడం అంటే ఏం లేదు, మధ్యలో ఏ సింబల్స్ ఉన్నాయో ఆ సింబల్స్ ఫస్ట్ నోటీస్ చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మైనస్ ప్లస్ 2 సింబల్స్, 2 ఆపరేషన్స్ ఉన్నాయి. సో మనం బాడ్మాస్ రూల్ ప్రకారము డివిజన్ అనేది మనం ఫస్ట్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది మనము 4 బేసిక్ ఆపరేషన్స్ని సాల్వ్ చేసే ప్రొసీజర్. ఇచ్చిన ప్రాబ్లంలో ఈ 4 సింబల్స్లో ఏ సింబల్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. సో ఈవెన్ బ్రాకెట్స్ ఉంటాయి, ఆఫ్ ఉంటుంది, వింక్యులం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ కాకుండా జస్ట్ డివిజన్ ఇంటూ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఈ 4 సింబల్స్కి సంబంధించి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఈ ప్రాబ్లంలో మనకు ఓన్లీ ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్లస్ చేయాలి, తర్వాత మైనస్ ఉన్న నెంబర్ని లాస్ట్లో సబ్ట్రాక్ట్ చేయాలి. సో ప్లస్ ఉన్న నెంబర్స్ మనము పక్కన రాద్దాము. 69 ఏ సింబల్ లేకపోతే దానికి ప్లస్ సింబల్ ఉన్నట్టు. 69 ప్లస్ 34 మైనస్ 81. సో 69 ప్లస్ 34, 60 ప్లస్ 30 90, 99 ప్లస్ 4 103, 103 మైనస్ 81. సో 103లోంచి మనము 81 సబ్ట్రాక్ట్ చేయాలి. 3 మైనస్ 1 2, 10 మైనస్ 8 2, సో 22 వస్తుంది. సో మనం ఇప్పుడు 69 మైనస్ 81 ప్లస్ 34ని సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంతంటే 22 అన్నమాట. ఇప్పుడు సింప్లిఫికేషన్లో డివిజన్ ఇంటూ ఎడిషన్ సబ్ట్రాక్షన్ 4 ఆపరేషన్స్ ఎట్ ఏ టైం ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. So the value of the expression 2 plus 2 divided by 2 plus 2 into 2 minus 2. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంలో ఏ సింబల్స్ ఇన్వాల్వ్ అయినాయో మనము చెక్ చేయాలి. ఇందులో ఏమేమి ఉన్నాయి? డివిజన్, ఓకే, ఈజ్ దేర్, అండ్ ఇంటూ ఈజ్ ఆల్సో దేర్, ఎడిషన్ ఈజ్ దేర్, మైనస్ ఈజ్ ఆల్సో దేర్. 4 సింబల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఇందులో డివిజన్ చేయాలి. ఫస్ట్ ఒకసారికి ఒక ఆపరేషనే చేయండి. సో ఇక్కడ డివిజన్ చేయాలి కాబట్టి 2 డివైడ్ బై 2, మనము 2ని 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? క్వశ్చన్ 1 వస్తుంది. ఆ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్ ఇక్కడ రాయాలి. మనం రాసిన తర్వాత సో ఇది వదిలిపెట్టేసి ఇది సాల్వ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ 2. ఎట్ ఏ టైం మల్టిపుల్ ఆపరేషన్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఎట్ ఏ టైం ఒకటి మాత్రమే సాల్వ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టెప్లో మనకేముంది? ఎడిషన్ ఇంటూ సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఇంటూ చేయాలి, తర్వాత ఎడిషన్, దెన్ లేటర్ సబ్ట్రాక్షన్. సో ఇక్కడ 2 ప్లస్ 1 ప్లస్ 2 2s ఆర్ హౌ మచ్? 4 మైనస్ 2. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏముంది? ఫైనల్ స్టెప్లో ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్లస్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. సో 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 4 7, 7 మైనస్ 2 5. 5 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ద సింప్లిఫికేషన్ ఆఫ్ 2 ప్లస్ 2 డివైడ్ బై 2 ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ 2 ఈజ్ 5. ఇప్పుడు మనం సింప్లిఫికేషన్లో బ్రాకెట్స్ అండ్ ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ ఇలాంటి సింబల్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఆపరేట్ చేయాలో ఒకసారి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సి గివెన్ ప్రాబ్లం ఏంటంటే ద సింప్లిఫికేషన్ ఆఫ్ 98 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 65 ప్లస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్స్ 32 మైనస్ ఆఫ్ సర్క్యులర్ బ్రాకెట్ 12 ప్లస్ 5. ఓకే, సర్క్యులర్ బ్రాకెట్ క్లోజ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్డ్. సో ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడైనా ఇలా బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనము సర్క్యులర్ బ్రాకెట్స్లో ఉన్నవి సాల్వ్ చేయాలి, చేసి దాని ఆన్సర్ రాయాలి. ఆ తర్వాత కర్లీ బ్రాకెట్స్లో ఉన్నవి సింప్లిఫై చేయాలి. మనం లాస్ట్లో స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నవి సింప్లిఫై చేయాలి. చేసిన తర్వాత ఆ లాస్ట్లో మనము మిగిలిన నెంబర్స్ని సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మనకు అక్కడ
గివెన్ ప్రాబ్లం రాయండి. 98 మైనస్ 65 ప్లస్ ఆఫ్ 32 మైనస్ ఆఫ్ 12 ప్లస్ 5. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో ఇప్పుడు మనము వన్ టైం వన్ ఆపరేషన్ మాత్రమే చేయండి. 65 ప్లస్ ఇప్పుడు మనము సర్క్యులర్ బ్రాకెట్స్లో ఉన్నవి సాల్వ్ చేద్దాం. 32 మైనస్ ఆఫ్, సో సర్క్యులర్ బ్రాకెట్స్లో ఏముంది, 12 ప్లస్ 5 17 అవుతుంది. సో వన్స్ మనము ఇక్కడ సర్క్యులర్ బ్రాకెట్స్లో ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత ఆ నెంబర్ రాసి సర్క్యులర్ బ్రాకెట్స్ తీసేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్లో ఏముందో దాన్ని సాల్వ్ చేద్దాం. 32 మైనస్ 17, సో 32లోంచి మనం 17 సబ్ట్రాక్ట్ చేస్తే 15 వస్తుంది. 12 మైనస్ 7 5, 2 మైనస్ 1 1, 15 వస్తుంది. సో ఇక్కడ మనము 32 మైనస్ 17 15 వచ్చింది కాబట్టి ఆ 15 రాసి ఈ కర్లీ బ్రాకెట్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్ తీసేయాలి. 98 మైనస్ ఇప్పుడు లాస్ట్లో ఒకటే ఉంది స్క్వేర్ బ్రాకెట్స్, అది ఆపరేట్ చేసి అది కూడా మనం రిమూవ్ చేయాలి. 65 ప్లస్ 15 80 అవుతుంది. సో 98 మైనస్ 80 18 అవుతుంది. సో ఇలా మనము ఆ బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ సర్క్యులర్ బ్రాకెట్స్, తర్వాత కర్లీ బ్రాకెట్స్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ ఆపరేట్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో ఇక్కడ 18 అనేది మనకు ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు మనము సింప్లిఫికేషన్ అనే టాపిక్లో వింక్యులం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ గివెన్ ప్రాబ్లం ఏంటంటే సింప్లిఫై 3 ప్లస్ 3 మైనస్ 3 ఇంటూ 3 బార్ డివైడ్ బై 3. సో ఇక్కడ మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే వి బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకొని చేస్తాం. మనం సింప్లిఫికేషన్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వి బాడ్మాస్ అనే రూల్ బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాము. సో అంటే దాని అర్థం ఏంటి, ఇలా అన్ని సింబల్స్ మల్టిపుల్ సింబల్స్ అండ్ వింక్యులం బ్రాకెట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏది చేయాలో మనం కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటప్పుడు ఫస్ట్ వింక్యులము కింద ఉన్న నెంబర్స్ని సాల్వ్ చేయాలి. తర్వాత బ్రాకెట్స్లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేయాలి. తర్వాత ఆఫ్ అని ఓఎఫ్ ఆఫ్ అని ఇస్తారు, ఆఫ్ ఇచ్చినప్పుడు ఆఫ్ అంటే ఇంటూ మనం ప్లే చేయాలి. ఆ తర్వాత డివిజన్ చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషన్, దెన్ లేటర్ ఎడిషన్, లాస్ట్లో మనము సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వి బాడ్మాస్ రూల్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో మనకు సో ఇక్కడ ఏమేమి సింబల్స్ ఉన్నాయి ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ వింక్యులం ఉంది, డివిజన్ ఉంది, మైనస్ ఉంది, ఎడిషన్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, వింక్యులం చేయాలి. సో 3 ప్లస్ 3, దానికంటే ముందు మనం ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారో అది యాజ్ టీజ్గా రాద్దాము. ఫస్ట్ వింక్యులం ఏదైతే ఉందో అవి ఆపరేట్ చేయాలి. వింక్యులం ఎలా ఆపరేట్ చేయాలి, వింక్యులం కింద ఏ నెంబర్స్ని అబ్జర్వ్ చేసి ఆ నెంబర్స్ మధ్యలో ఏ సింబల్ ఉంటే ఆ ఆపరేషన్ చేయాలి మనం. సో ఇక్కడ 3 ప్లస్ 3 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 3, 3 3s are 9. సో వింక్యులం కింద నెంబర్స్ ఆపరేట్ చేసాం కాబట్టి వింక్యులం రిమూవ్ చేయాలి. సో డివిజన్ బై 3, ఒక స్టెప్లో ఒక ఆపరేషన్ చేయండి అంతే. సో ఇక్కడ మనకు డివిజన్ ఉంది, బ్రాకెట్స్ ఉన్నాయి. వింక్యులం తర్వాత మనం ఏం చేయాలి, బ్రాకెట్స్లో ఏమున్నాయో అవి చేయాలి. 3 ప్లస్ 3 6 మైనస్ 9 డివైడ్ బై 3. సో ఇక్కడ ఈ స్టెప్లో మైనస్ డివిజన్ రెండే ఉన్నాయి. సో ఇక్కడ మనము ఏది ముందు వస్తుంది, డివిజన్ ముందు వస్తుంది, లాస్ట్లో మైనస్ వస్తుంది కాబట్టి ఫస్ట్ డివిజన్ చేయాలి. ఇక్కడ 6 మైనస్ 9 డివైడ్ బై 3 అంటే 3 ఆన్సర్ వస్తుంది. అంటే 9ని మనం 3తో డివైడ్ చేస్తే 3 3 9 వస్తుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ అంటే ఏమవుతుంది, 3 అవుతుంది. సో 9 డివైడ్ బై 3 ఎంతో అది రాయాలి ఇక్కడ. సో లాస్ట్లో 6 మైనస్ 3 అంటే 3 అవుతుంది. సో ఇక్కడ మనము 3 ప్లస్ 3 మైనస్ 3 ఇంటూ 3 వింక్యులం డివైడ్ బై 3ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇప్పుడు మనము ఫ్రాక్షన్స్ సింప్లిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ గివెన్ ప్రాబ్లం చూడండి, ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 7 డివైడ్ బై 36 డివైడ్ బై 5 బై 12 ఇంటూ 25 బై 14. సో ఫస్ట్ ఇక్కడ మనం గివెన్ ప్రాబ్లం రాద్దాం. 7 బై 36 డివైడ్ బై 5 బై 12 ఇంటూ 25 బై 14. సో ఇలా మనం నెంబర్స్కి ఎలా అయితే బాడ్మాస్ రూల్ అప్లై చేస్తామో సేమ్ అలాగే అప్లై చేయాలి. 2 ఫ్రాక్షన్స్ మధ్యలో ఇక్కడ ఉన్న సింబల్స్ ఏంటి, ఓన్లీ డివిజన్ ఇంటూ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, డివిజన్ ఆపరేట్ చేయాలి. ఇక్కడ మనం ఒక ఫ్రాక్షన్ని ఇంకో ఫ్రాక్షన్స్తో డివైడ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి మనం ఈ డివిజన్ సింబల్ని ఏం చేస్తాము,
ఇంటూ రాస్తాము. డివిజన్ ఇంటూ రాసినప్పుడు ఈ 5/12 అనేది రెసిప్రోకల్ అయి 12/5 అవుతుంది. సో ఈ ఇంటూ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము 25/14. సో ఇప్పుడు మనకు 3 ఫ్రాక్షన్స్ వచ్చాయి, వాటి మధ్యలో 3 ఫ్రాక్షన్స్ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి మనము సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫికేషన్ మనము సేమ్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ అవ్వకపోతే ఇక్కడ మనము న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ సింప్లిఫై చేయొచ్చు. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 1s 5 5s 25 క్యాన్సిల్ అవుతుంది. 7 1s 7 2s క్యాన్సిల్ అవుతుంది. 12 1s 12 3s క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకేముంది, న్యూమరేటర్లో 1 × 1 × 5, డినామినేటర్లో 3 × 1 × 2 ఉన్నాయి. సో 1 × 1 × 5 అంటే 5 వస్తుంది, 3 × 1 × 2 అంటే 6 వస్తుంది. సో ఇక్కడ 5/6 అనేది మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో 7/36 / 5/12 × 25/14 సింప్లిఫై చేస్తే 5/6 అనే ఫైనల్ ఆన్సర్ వస్తుంది మనకు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సింప్లిఫికేషన్ అనే టాపిక్లో ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. సో ఆ ప్రాబ్లం కూడా న్యూమరేటర్ ఒక సింప్లిఫికేషన్ ఫార్మాట్లో, డినామినేటర్ ఒక సింప్లిఫికేషన్ ఫార్మాట్లో ఉన్నప్పుడు టోటల్ ప్రాబ్లమ్ని ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ గివెన్ ప్రాబ్లం రాద్దాము. సింప్లిఫై 9 + 2 × 27 / 9 whole divided by 18 + 7.5 × 5 + 4. See, 9 + 2 × 27 whole divided by 9 divided by 18 + 7.5 × 5 + 4. ఇక్కడ చూడండి, 9 + 2 × 27ని మనం ఇక్కడ న్యూమరేటర్లో సింప్లిఫై చేద్దాము. సైమల్టేనియస్గా డినామినేటర్ కూడా సింప్లిఫై చేద్దాము. న్యూమరేటర్లో ఏ సింబల్స్ ఉన్నాయి, డివిజన్ ఇంటూ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డివిజన్ చేయాలి. సో 9 + 2 × 27 / 9 ఏమవుతుంది, 3 అవుతుంది. సో 27ని మనం 9తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. 9 3s 27 కాబట్టి 3 రాద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్లో 18 ప్లస్, ఇక్కడ ప్లస్ ఇంటూ 2 సింబల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇంటూ చేయాలి. ఇంటూ అనేది ఏ 2 నెంబర్స్ మధ్యలో ఉంది, 7.5 and 5. సో 7.5ని మనం 5తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 5 5s 25, 5 7s 35 + 2 37. సో 37.5. సో ఇక్కడ 37.5 అవుతుంది. +4 ఇక్కడ మనము ప్లస్ ఇంటూ ఉన్నాయి. ప్లస్ ఇంటూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ మల్టిప్లై చేస్తాం. 9 + 2 3s 6 డివైడ్, ఇక్కడ అన్ని ప్లస్సే ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని యాడ్ చేస్తాం మనము. సో 37.5 + 18 రాయొచ్చు. 18ని తర్వాత 4 ఉంది, 4ని 4.0 అని రాయొచ్చు. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 5 + 0 + 0 5 అవుతుంది. +7 + 8 15, 15 + 4 19, 3 + 1 4, 4 + 1 5, 59. సో 59.5 అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 9 + 6 15 అవుతుంది. 15/59.5. సో ఇక్కడ మనము 59.5ని 595/10 అని రాయొచ్చు. సో ఇక్కడ మనం 595/10ని అప్ సైడ్ తీసుకొని వస్తే రెసిప్రోకల్ అవుతుంది. అదేమవుతుంది, 595/10 కాస్త ఇంటూ 10/595 అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 3s 15, సో 5 1s 5, 5 1s 5, 9లో 4 ఉంటుంది. 45 అంటే 5 9s 45. సో 3 10s ఇక్కడ మనము 3 119 అనేవి సేమ్ టేబుల్తో డివైడ్ అవ్వవు. ఈవెన్ 10 119 కూడా సేమ్ టేబుల్తో డివైడ్ అవ్వవు. కాబట్టి పైన న్యూమరేటర్లో ఏం మిగులుతుంది, 3 × 10, 3 10s 30 డివైడ్ బై 119. సో ఇక్కడ 30/119 అనేది 109 అనేది మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు కూడా సింప్లిఫికేషన్ ఫార్మాట్లో ఇచ్చి సింప్లిఫై చేయమంటే మనం ఇలా సింప్లిఫై చేయాలి.